ఉదయం పూట పాచి నోటితో ఎక్కువ గంటలుంటే నష్టము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నోట్లో చెడ్డ సూక్ష్మజీవులన్నీ ఉంటాయి, అవన్నీ అట్లా ఉంటే వెళ్ళిపోతాయని లేచిన వెంటనే పుక్కిలిని చూసేటి వెంటనే బ్రష్ చేసుకోవడం చేస్తారు. మరి అలా ప్రొద్దునే బ్రష్ చేయకుండా, టంగ్ క్లీనింగ్ చేయకుండా పాచి నోటితోనే 10-12 గంటల వరకు కూడా మీరు ఉండగలిగితే కూడా చాలా మంచి మేలు జరుగుతుంది. అదేంటంటారా? ఉదయం పూట మనం బ్రష్ చేయకుండా పాచినోటితో ఉన్నప్పుడు మీకేమి తినాలనిపించదు, ఏమి త్రాగాలనిపించదు, ఈ ఆహారం అందకపోయినా మీకు ఆకలి అనిపించదు, వాంచి కూడా రాదు నోరు ఇట్లా ఉండటం వల్ల. కాబట్టి మీరు 10 గంటలో 11 గంటలో 12 గంటల వరకు పాచినోరుతో బ్రష్ చేయకుండా ఉంటే మీకు ఈ ఆహారం లోపలికి వెళ్ళటం లేదు. కాబట్టి మీ లోపల ఆటోఫాగి బటన్ ఆన్ అవుతుంది. అంటే ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ బటన్ ఆటోఫాగి అంటారనమాట. అప్పుడు మిమ్మల్ని మార్నింగ్ లేచిన దగ్గర నుంచి 12 వరకు 11 వరకు మీ శరీరం మిమ్మల్ని క్లీనింగ్ రిపేర్ చేసుకుంటూ ఆరోగ్యకరంగా మారుస్తుందన్నమాట. అదే మనం ఉదయమే బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయ్యేసరికి అలవాటుగా తినేసేస్తుంటాం, తాగేస్తుంటాం. ఇటు ఫుడ్ వెళ్ళిందా, అటు రిపేరు క్లీనింగ్ బటన్ ఆఫ్ అయిపోతుంది. ఇలా 10 వరకు 11 వరకు ఏమీ తినకుండా పాచినోరుతో ఉంటే రిపేరు క్లీనింగ్ జరిగి హెల్దీగా అవ్వటమే కాదు, మీ లోపల కొవ్వు కరుగుతుంది, అసలు జబ్బులు రాకుండా రక్షించే వ్యవస్థ బాగా పెరుగుతుందన్నమాట. బాడీలో ఉండే రిజర్వ్ అంతటిని వాడేసుకుని ఇమ్యూనిటీ కూడా బాగా బూస్ట్ అవ్వటానికి చాలా బాగా హెల్ప్ జరుగుతుంది. అంటే ఏమీ అందట్లేదు కాబట్టి సర్వైవ్ అవ్వటం కోసం మెకానిజం కొన్ని హార్మోన్స్ సృష్టిస్తుంది అనమాట బాడీ. దానివల్ల ఆరోగ్యం చాలా బాగా వస్తుంది. మనం ఎక్కువసార్లు దీన్ని జబ్బులు తెచ్చుకుంటున్నాం. అంచేత ఉదయం పూట 10 వరకైనా 11 వరకైనా ఎప్పుడైనా పాచినోరుతో ఉండటం వల్ల అన్ని లాభాలే తప్ప ఒక్క నష్టము కూడా మీకు ఉండదు. కాబట్టి ఇక్కడి నుంచి ఇలాంటి మంచి అలవాట్ల వైపు కూడా మనం ఆలోచన పెడితే బాగుంటుంది.